ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడుకుందామండి. దీంట్లో చూసుకుంటే టెల్ అబీల్ పై క్షిపణి వర్షం జరిగాయన్నమాట. ఇక్కడ పడ్డాయి ఇరాన్ ప్రయోగించిన బ్యాలిస్టిక్ క్షిపణులు ఆ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లోని నివాస ప్రాంతాలపై పడ్డాయి. ముఖ్యంగా సిటీ సెంటర్లోని అపార్ట్మెంట్లు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయన్నమాట. ఆస్తి నష్టం చూసుకుంటే మనకు కనీసం 3 పెద్ద భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న కార్లు, షాపులు, అద్దాలు కూడా పగిలిపోయాయన్నమాట. ప్రమాద తీవ్రత చూసుకుంటే ఈ దాడుల్లో 6 తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 1500 మందికి తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందనమాట. అలాగే హైఫా మరియు ఉత్తర ఇజ్రాయెల్లో చూసుకుంటే ఇక్కడ ఒక భవనంపై క్షిపణి నేరుగా పడటంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే కిర్యాత్ స్మోనా ఇక్కడ కేవలం అరగంటకు వ్యవధిలో 2 సార్లు రాకెట్ దాడులు జరిగాయన్నమాట. ఇక్కడ సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు. అలాగే దక్షిణ ఇజ్రాయెల్ చూసి మనకు అత్యంత కీలకమైన అణు విద్యుత్ కేంద్రం ఉన్న దిమోనా ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు అనమాట. ఇజ్రాయెల్లో వైమానిక దళం ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని క్షిపణి తయారీ కేంద్రాలపై 100కు పైగా బాంబులతో విరుచుకుపడ్డారు. అలాగే ఇక్కడ ఉన్న గ్యాస్ పైప్ లైన్లను ఇజ్రాయెల్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగి దగ్గరలో ఉన్న ఇళ్లకు కూడా నష్టం వాటిల్లింది. అలాగే బహ్రెయిన్లో చూసుకుంటే ఇరాన్ దాడుల వల్ల బహ్రెయిన్లో ఒక సివిల్ కాంట్రాక్టర్ మరణించినట్లు సమాచారం. యుఏఈలో చూసుకుంటే మనకి ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 5 క్షిపణులను 17 డ్రోన్లను గాలిలోనే కూల్చివేసేసింది. మనకు దీంట్లో చూసుకుంటే ట్రంప్ 5 రోజులు గడువు ఇచ్చినప్పటికీ ఇరు దేశాల దాడులు ఆపకపోవడాన్ని హైలైట్గా ఉందన్నమాట. ఇక్కడ ఇంకా చూసుకుంటే ముగింపు మనకు నెక్స్ట్ ఇజ్రాయెల్ గురించి చూసి ఈ రోజు జరిగిన దాడుల్లో ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ యొక్క అత్యాధునిక ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఛేదించి మరీ టెల్ అవీవ్ గ్రామంలో పడ్డాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ కొత్త రకం హైపర్సోనిక్ క్షిపణులని వాడి ఉండవచ్చునని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో భారతదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక భారతీయ పరిస్థితి చూసుకుంటే ఇజ్రాయెల్లో దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు లేదా తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు ఆపరేషన్ అజయ్ వంటి చర్యలను మళ్ళీ ప్రారంభించే ఆలోచనలో అయితే ఉందన్నమాట. ఈ విధంగా జరుగుతుందండి. చాలా వరకు ప్రపంచంలో ఇట్లాంటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఒకరికొకరు యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నారు. వీళ్ళు ఎంతవరకు దీన్ని ఆపడం లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఉండే గ్యాస్ కొరత కానీ లేదంటే ముడి చమురు గురించి కానీ ప్రస్తుతానికి మనం ఇక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది. కానీ ఇట్లా ఎన్ని రోజుల వరకు జరుగుతుంది? మేజర్గా మనకు అటుపక్క నుంచే రావాలి. ఇరాన్, ఇజ్రాయెల్ అటుపక్క నుంచే మనకి ఎక్కువ ఆయిల్ కానీ గ్యాస్ కానీ రావాల్సింది. కానీ ఇది రావడం లేదు. చాలా ఇబ్బంది పరిస్థితులు అయితే ప్రపంచం ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. దీన్ని ఈ యుద్ధం ఆపాలని అలాగే అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నా అండి. మీకేమనిపించిందో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.